సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని పిఆర్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు మాట్లాడారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని పిఆర్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు మాట్లాడారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగింపు దశకు చేరుకుందని, పార్టీల ప్రచారాలు, మైకుల శబ్దాలు బంద్ అయ్యాయని, ఇక ఓటర్ల హడావుడి ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిర్భయంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. అధికారులు అన్ని చేసినందున ఇక ఓటర్లే బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దాసరి హరిచందన ఎన్నికల నిర్వహణపై అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి ఆయువు ప్రాణవాయు ఓటును తీసుకొని అవకాశం వచ్చింది. అధికారులు వారి సమయాన కింద ఒట్టను కొనిన గట్టిగా కొట్టు చూసారు. సరుకు కొనల్లా అభ్యర్థులు వారు ఏమి చేసినారో అందుకే వాటన్నింటినీ ఒకసారి కూలంకుషంగా విచక్షణతో పరీక్షించి పరిశీలించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు ఎంత గొప్పదంటే శిఖరాలు సైతం ఈ ముందు శిరస్సు వంచి ఈ అంటే ఓటు అత్యున్నతమైన అధికారం పౌరుల చేతుల్లో. అట్లనే ప్రజాస్వామ్య కోటను కట్టడానికి ఓటును వినియోగించుకున్నట్లయితే ఒక సమ్మిళితమైన సమాజానికి, మహత్తరమైన సమాజానికి బాధ్యతగా తెలియడం తీసుకున్నట్టు. ఈ ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ పాపులేషన్ డివిడెంట్ దాన్ని చూస్తే భారతదేశంలో అత్యధికంగా యువ జనాభా ఉంది. ఈ యువ చైతన్యం రేపు నవభారతాన్ని నిర్మించడం. నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థాయిలో మరి ఎన్నికల్లో అక్రమాలు నిర్వహించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి మరి ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, అదే ముఖ్యంగా సివిజిల్ ల్యాబ్లెట్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరి ఓటర్లందరూ చైతన్య ప్రదర్శన చేసి మరి దేశ చరిత్ర సృష్టించాలని చెప్పేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా అన్ని నియోజకవర్గ కాన్ఫరెన్స్లో సభలు, సమావేశాలు, సమీక్ష సమావేశాలు, చర్చా వేదికలు, కళాశాలలో, యూనివర్సిటీలలో అన్ని చోట్ల ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిసి ల్యాబ్ పైన ఎన్నికల అక్రమాలు ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సిబిసి ల్యాబ్ పైన కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి రేపు జరగబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రచారాలు ముగిస్తున్నాయి, నాయకులు ప్రచారాలు బంద్ అయినాయి. కాబట్టిగా మరి ఓటర్ల హడావుడి ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చిన విషయంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటల్ బుక్ ప్రవేశపెట్టింది. కాబట్టి నోటల్ బుక్ ఓటేసి తన అసంతృప్తిని ప్రజల ప్రభుత్వాలు తెల్లపరచాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయినటువంటి వికాస్ రాజ్ ఐఏఎస్ గారు మరి ప్రశాంతత, ఎన్నికలు జరగడం కోసం, పారదర్శకత, ప్రశాంతత కోసం నిబంధనలు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభలు, సమీక్ష సమావేశాలు అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వయం, పోలీసు సిబ్బందితో సమన్వయం పరుస్తూ మరి ఎన్నికలకు సభ సిద్ధం చేశారు. అన్ని ఇప్పటికే హోమ్ ఓటింగ్ కావచ్చు, పోస్టల్ ఓటింగ్ కావచ్చు, అందరూ కూడా అధిక మొత్తంలో వినియోగించినందుకు కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మరి ప్రధానంగా ఎన్నికల కమిషనర్ అన్ని ఏర్పాట్లు, దివ్యాంగులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, మరి పోలింగ్ స్టేషన్లలో సంబంధించిన నీడ అంటే సమితి ఓటర్స్ వాచ్ కమిటీ అడ్వైజర్గా ఉంటున్నాను. ఈ సమయం విశ్లేషించి రేపు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి.
స్వీడన్లో ఓటర్లకి ఒక అవగాహన ఉంది. ఈ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి ఈ సందేశాన్ని పంపడానికి నిర్మించడం జరిగింది. మూడవది రాజ్యాంగంలో భారతదేశంలో పౌరులకు ఇచ్చినటువంటి ఒక అత్యధికమైనటువంటి ఒక హక్కు. అంబేద్కర్ ఏమన్నారు అంటే భారతదేశంలో పౌరులకు ఇవ్వలేదు అనే ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆయుధం సద్వినియోగం చేసుకొని ఇంతమంది ప్రజాస్వామ్యం ఏర్పడుతారు లేదా దాన్ని దుర్వినియోగం చేసుకొని మరి బానిసలుగా బతుకుతారో అది మీ ఇష్టమని ఆయన చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా మరి మనం ఓటు హక్కును మరి ఓటు అనేది మన యొక్క హక్కు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైనటువంటి లోతైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భావంతో ఓటును